మహాభారత కాలంలో కర్ణుడు ఒక గొప్ప ధనుర్ధారి. ఒకరోజు అతను అరణ్యంలో వేటకు వెళ్ళాడు. వేటలో పొరపాటున ఒక ఆవును గేదె అని అనుకుని బాణంతో తగిలించాడు. ఆ ఆవు అక్కడికక్కడే చనిపోయింది. ఆ ఆవు ఒక బ్రాహ్మణుడి ఆవు. బ్రాహ్మణుడు చాలా కోపంతో కర్ణుని వద్దకు వచ్చి ఇలా అన్నాడు: కర్ణా, నా ఆవును చంపడం తప్పు. ఈ ఆవు మా కుటుంబానికి చాలా ముఖ్యం. కర్ణుడు చాలా బాధపడి బ్రాహ్మణుడికి క్షమాపణలు చెప్పాడు. నన్ను క్షమించండి బ్రాహ్మణమా, నేను పొరపాటు చేశాను. మీకు నష్టపరిహారం ఇస్తాను అని అన్నాడు. బ్రాహ్మణుడు: నువ్వు నా ఆవును తిరిగి ఇవ్వలేవు, కాని నువ్వు నీ తల్లి సూర్యకుంతిని క్షమించవచ్చు. ఆమె నీకు నిజం చెప్పకపోయినా నీపై ప్రేమ చూపించింది అని అన్నాడు. కర్ణుడు తన తల్లి సూర్యకుంతిని క్షమించాడు. మోరల్: మనం తప్పులు చేసినప్పుడు క్షమాపణలు చెప్పడం, ఇతరులను క్షమించడం మన కర్తవ్యం.